నాకు తెలుసు రంపచోడవరం లాంటి ఏరియాల్లోనే నేను 100% లవ్ సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు సుకుమార్ గారితో రంగస్థలం షూటింగ్కి వెళ్ళినప్పుడు ఎన్నో అంటే విలేజర్స్కి ఒక మనిషి మనకలాంటి ఒకడు ఉన్నాడని కూడా తెలియదండి. అలాంటి విలేజెస్ ఇండియాకి కనెక్షన్ లేని ఎన్నో విలేజెస్ ఉన్నాయండి. వాళ్ళని చూస్తే మనం షాక్ అవుతాం. అంటే ఇప్పుడు వరకు వచ్చి తిను ఎప్పుడు సిటీలోకి రాలేదా, మనకి ఎలాంటి డ్రెస్ ఉంటుందని తెలీదా, మనకు సెల్ ఫోన్ ఉంటుందని తెలీదా అని మనం ఆశ్చర్యపోతాం. అలాంటి మనుషులకి ఇండియాకి ఒక కనెక్షన్ ఉండాలా, ఒక ట్రాన్స్పోర్టేషన్ ఉండాలా, వాళ్ళందరినీ కూడా మన ఇండియన్స్ అనుకోవాలని మన భుజమే చేస్తే ఇది మన బ్రదరేనా అనుకుంటాడు. అలాంటి వాళ్ళందరూ ఉన్నారండి. వాళ్ళందరూ అలాంటి ఇండియాలో అలాంటి గ్రామాలు ఎన్నో, నేను అన్నట్టు ఒక 20,000 గ్రామాలు 18,000 గ్రామాలు ఉన్నాయని నేను చదివాను. అలాంటి వాళ్ళందరికీ ఒక కనెక్షన్ కావాలా, వాళ్ళందరినీ ఇండియాలో కలపాలని ఒక మంచి మాట చెప్పాలని ప్రయత్నం చేసామాట అండి సినిమాలోనే. ఇలాంటి ప్రయత్నానికి రామ్ చరణ్ గారు ముందు నిలబడి తీసుకెళ్లారు. చరణ్ సార్, మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇది ఆషామాషి కథ కాదు, అది నేను ఎలా నమ్మానో మీరు అలా నమ్మారు. దానికి రిజల్ట్ నిన్న ఈ 4 డేస్ నుంచి వస్తున్న అప్లాజ్ అండి. నా మొబైల్కి, నా సోషల్ మీడియా అకౌంట్స్కి మెసేజ్లు ఎలా వస్తున్నాయంటే 1 లైన్ రాసి వదిలేస్తలేదండి. చాలా మంచి సినిమా తీశారు, చాలా మంచి సినిమా. దాంట్లో ఫస్ట్ లైన్లో పెట్టేది రామ్ చరణ్ గారినండి. చాలా అంటే ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఎప్పుడు చూడలేదని చరణ్ సార్ని పొగుడుతూ ఉంటే చాలా హ్యాపీ ఉంది. దాంతోపాటు మంచి కథ తీసావు, మంచి కథ చెప్పావు, నన్ను కూడా పొగుడుతుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉందండి.